పీపీపీ విధానం తీసుకొచ్చాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాలను కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, టూరిజం డిపార్ట్మెంట్ అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసి మరి చంద్రబాబు నాయుడు గారు మరి దేన్ని పరిపాలన చేయాలనుకుంటా ఉన్నాడో నాకైతే అర్థమే కావడం లేదు. ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపం ఏమో తెలియదు కానీ మొత్తం అన్ని రంగాలు కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నావు. ఇవాళ జూనియర్ కాలేజీలన్నీ కూడా చైతన్య, నారాయణ, భాష్యము, నలంద అని వాళ్ళ చేతుల్లో పెట్టావు. మెడికల్ కాలేజీలు కూడా ఇవాళ అన్ని కూడా ప్రైవేట్కి ఇస్తా ఉన్నావు. దానికి పీపీపీ అని ముద్దు పేరు పెట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ, 32 మంది ప్రాణాలు అర్పించి నిలబెట్టుకున్న ఫ్యాక్టరీని ఇవాళ దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి మీరు మోడీతో లాలూచిపడ్డారు. పైగా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మన రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, మిట్టల్ ఫ్యాక్టరీకి పర్మిషన్స్ ఇవ్వండి అని పోతా ఉన్నారు. మీరు విశాఖ స్టీల్ గురించి మాట్లాడంలే, విశాఖ స్టీల్కి ప్రైవేట్ క్యాప్టివ్ మైన్స్ కావాలని కోరడంలే, మీరు మిట్టల్ తరఫున పనిచేస్తూ ఉన్నారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, తెలుగు ప్రజలు మిమ్మల్ని ఎంపీలుగా గెలిపించారా లేక మిట్టల్ ఏమన్నా మిమ్మల్ని లోక్సభకు నామినేట్ చేశారా అని అడుగుతా ఉన్నా.